ఐ థింక్ మీలో కొంతమంది ఒకటో అధ్యాయం కంఠస్థం చేసేసినట్టున్నారు కదా. ఆది నుండి ఏది ఉండెనో మనం ఏది చూసితమో ఇవన్నీ కూడా. గుడ్. రైట్, ఒక్క నిమిషం. నా హృదయములలో దేవుని ప్రేమ మరించితివి. రాజేష్, నేను 7:45కే నేను వెళ్తాను. అంటే ఆన్ హెడ్సెట్ పెట్టుకుని ఉంటా. అది 1కి 8 o'clock స్కూల్ చేసిండ్రు. సో ఇంతకుముందు 8:30కి ఉండే. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్. ఓకే, మనం సహవాసం గురించి చూసుకున్నాం కదా. సారీ, ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి? సహవాసం. అగ్రీ ఎవ్రీబడి? డిసగ్రీ? ఈ సహవాసం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఫెలోషిప్? గ్రూప్స్ చేయాలా నిన్నట్లాగా? ఎవ్రీబడి హ్యాస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. బ్రదర్స్, సహవాసం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఫెలోషిప్? రాజశేఖర్, పొరపాటున వీడియో ఆన్ చేసుకున్నా అంటున్నావు. నువ్వు హెడ్ ఫోన్స్ లేకుండానే మంచిగా మాట్లాడుతున్నావు. అది ఉంటే మాకు అసలు వినిపిస్తలేదు. వినిపించలేదా? రైట్, శ్రీకాంత్ చెప్పు, వాట్ ఈస్ ఫెలోషిప్? ఊడుకొని, అంటే కొంతమందికి ఊడుకొని మాట్లాడుకోవడం చెప్తున్నాను. నేను మీ మాటల్లోనే చెప్పండి. సహవాసం అంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కూడుకొని మంచి కలిసి మాట్లాడడం, ఒక స్పెసిఫిక్ టైం ని అక్కడ స్పెండ్ చేయడం. 10 మంది. ఇప్పుడు మన అందరికీ సహవాసం ఉందా? సహవాసం, సహవాస గృహం మీద అసలుకే అది సహవాస గృహం. మరి సహవాస గృహంలో సహవాసం నడుస్తుందా? ఏమంటారు? కమాన్ బ్రదర్స్. శామ్యుయల్, 2 సమూయేళ్ళు, 3 ప్రేమ్ కుమార్లు. చెప్పాలి. ఒక విషయం ఏంటంటే, సామ్యుయేలు నేను ఒకే దాంట్లో జాయిన్ అయినాము. ప్రయాణంలో ఉన్నాము, కాగజ్ నగర్ వెళుతున్నాము. ఒక దైవజనుడు ప్రభునందు నిశ్చయించినందున ప్రయాణంలో ఉన్నాము, వింటున్నాము. ఒకరు చెప్పండి, మీ ఇద్దరికి సహవాసం నడుస్తుంది అయితే. సరే, ఏంటి సహవాసం అంటే? అంటే ఏ సహవాసం గురించి అన్యోన్య సహవాసం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, 4 సూత్రాలు. ఏంటిదంటే, అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండవలని అన్నది. మనము చేయాల్సింది ఏంటంటే, సహవాసం అంటే కలిసి ఒకరినొకరు, ఒకరి సుఖ దుఃఖాలు, ఒకరి కష్ట సుఖాలు పంచుకోవడం. అన్యోన్య సహవాసం అంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరికొకరు
క్షమించుకోవడం, ఒకరినొకరు అంటే ప్రేమించుకోవడం అని నేను అడిగింది దేవునితో సహవాసం సహవాసం, దేవునితో సహవాసం. దేవుడికి మనం ఏం హెల్ప్ చేయాల్సిన పని లేదు. దేవుడికి ఏం దేవునితో కష్టాలు సహవాసం దేవుడి అంటే ఇప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల మీరు నా శిష్యులు అనబడుదురు అంటాడు. అది వేరే, ప్రేమ వేరే, మళ్ళా సహవాసం వేరే, ప్రేమ వేరే. మీరు మనము అదే అంటే ధరణ చెప్తున్నా నేను. అట్లాగే ఒకరినొకరు మనం సహవాసం కలిగి ఉంటుంటే దేవుని చిత్తం కదా. మనం ఒకరినొకరు సహవాసం చేసుకొని ఒకరినొకరు కలిసి ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి మనం ఎప్పుడైతే సంఘముగా కలిసి ఉంటామో, అది ఇంకొకటి కూడా, మా బీదలకు ఎవరికైనా సాయం చేస్తే అది నాకు చేసినట్టు అంటాడు కదా. కాబట్టి మీరు సహవాసం చేసుకోవడం వలన నాతో చేసినట్టే అని ఎందుకు అనుకోవద్దు అని నేను అంటున్నా. రైట్, ఓకే, నెక్స్ట్ ఎనీబడి. ఇప్పుడు మీరు సహవాసం అడుగుతున్నారా లేకపోతే దేవునితో సహవాసం అడుగుతున్నారా? మనుషులతో సహవాసమా, దేవునితో సహవాసమా? దేవునితో సహవాసం. నిన్న మీరు మరి సహవాసం గురించి, ఒప్పుకోవడం గురించి అన్నారా? అంటే దానికి నిన్న అంటే క్లారిటీ లేదు కదా సార్. దేవునితో సహవాసం, అదే నిన్న దేవునితో సహవాసమా మనుషులతో సహవాసం అని క్వశ్చన్ వేయకుండా ఓన్లీ సహవాసం ఒప్పుకోవడం అంటే ఏందని చెప్పేసి ఆలోచించమన్నది నిన్న. సరే, ఏంటి సహవాసం అంటే? ఒకరితో ఒకరు సమయం గడపడం. సమయం గడపడం, రిలేషన్షిప్ లో కూడా గడుపుతాం కదా సమయం. అదే అంటే ఇంకా అది అంటే ఫస్ట్ సమయం, తర్వాత ఏంటంటే ఒకరు గురించి ఒకరు ట్రాన్స్పరెన్సీ అంటే ఏం దాచుకోకుండా వాళ్ళు మాట్లాడుకోవడం. ఏమి దాచుకోకుండా అంటే దాచుకోవడం అంటే సహవాసం ఉండడానికి, స్నేహంగా ఉండడానికి. స్నేహం, ఇంకో మాట మాట్లాడుతున్నాం. స్నేహం, సహవాసం అంటే మళ్ళా స్నేహంకి వచ్చినాం. స్నేహం, సహవాసం అదే అంటే సహవాసమే స్నేహంగా దారి తీస్తుంది. సహవాసం స్నేహానికి దారి తీస్తుంది. ఓకే, నేను అనుకుంటున్నా తమ్మి, కలిసి గడపడం అనుకుంటున్నా. అవునా? కలిసి సమయం గడపడం అంటే యాడ్ చేయొచ్చు, కానీ కలిసి సమయం గడపడమే సహవాసం అని అనిపిస్తుంది. కలిసి సమయాన్ని అంటే ఇప్పుడు సమయం అనేటటువంటిది ఒక రిలేషన్షిప్ లో కూడా ఉంటది కదా. అవును, అదే రిలేషన్షిప్, అదే సంబంధం కలిగి. సంబంధం అంటేనే సహవాసమా? సంబంధంతో సంబంధం కలిగి ఉండడమే సంబంధం. కలిసి ఒక మంచి సంబంధం కలిగి సమయం గడపడమే సహవాసం. రైట్, ఇప్పుడు మనందరికీ సహవాసం ఉందా? ఇప్పుడు మనందరికీ నిజంగా చెప్పాలంటే ఫిజికల్ గా లేకపోయినా మనం అందరం కలుసుకున్నాం కదా. ఇది కూడా సహవాసం ఉందా అని అడుగుతుంది. ఉంది. ఎక్కడుందా అంటే ఇప్పుడు ఫిజికల్ గా సరేలే, డైరెక్ట్ ఐ డోంట్ థింక్ సో. మనందరికీ సహవాసం ఉందని చెప్పలేము. మనందరికీ సంబంధం ఉంది కానీ సహవాసం లేదు. రైట్. సో ఈ కోణంలో ఆలోచించండి, సంబంధంకి సహవాసంకి తేడా ఏంటి? దేవునితోని ఏకీభవించడం అని అనుకుంటున్నాను. ఏకీభవించడం అంటే ఏకీభవించడమే, దాని సహవాసం కింద ఏమంటారు? అంటే బలమైన, అంటే లోతైన సంబంధాన్ని కలిగి మరియు సమయం గడపడమే సహవాసం తోనే అనుకుంటున్నా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి లోతైన విశ్వాసం అనొచ్చానా? ఒకే విశ్వాసము, ఒకే అట్లా తీసుకోవచ్చామన్నా? ఒకే విశ్వాసం అంటే అందరం ఒకే విశ్వాసం, ఒకే ఆత్మ అట్లా తీసుకోవచ్చా? మళ్ళా వేరే ఒకే ఆత్మ అంటే మళ్ళీ అదొక పెద్ద
అర్థం కానటువంటి ఒక ప్రశ్న మళ్ళా. ఒకే విశ్వాసం అంటే ఒకే నమ్మకాలు నువ్వు చెప్పేది అంతేనా? సేమ్ నమ్మకాలు, సేమ్ మైండెడా? సేమ్ మైండ్. దేవునితో రూతక్క చెప్తుంది కలిసి భోజనం చేయడం. జీవించడం, Hmm? భోజనం, కలిసి జీవించడం, కలిసి ప్రయాణం, కలిసి సో దాన్నే ఇంకొక వేరే మాటల్లో పెట్టమని చెప్పు అక్కని. ఆ జీవించడం అనేటటువంటి దాన్ని ఇంకొక కోణంలో పెడితే సహవాసం కింద వస్తుంది అన్నమాట. కలిసి దేవుడు సంబంధాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు మన దగ్గర? నివాసం చేస్తున్నాడు, Yes. ఇంకో రకంగా జీవిస్తున్నాడు. అంటే సహవాసం అనేటటువంటిది మోర్ దెన్ రిలేషన్షిప్. అంటే సంబంధం అనేటటువంటి దానికంటే కొంచెం తీవ్రమైన స్నేహం అనేటటువంటి దానికంటే ఇంకా ఓపెన్. పెద్దది. స్నేహం ఉన్నంత మాత్రాన సహవాసం ఉన్నట్లు కాదు. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, అందరితో సహవాసం లేదు నాకు, బట్ దే ఆర్ మై ఫ్రెండ్స్. తెలుసా? రాజశేఖర్ వింటున్నావా? నీతో నాకు సహవాసం ఉందా అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడేం చెప్పట్లేదు కానీ అడుగుతున్నా. ఆ? సహవాసం, సహవాస దోషం అంటారు, రైట్? చెడు సహవాసం మంచి నడవడికని పాడు చేస్తుంది, మంచి సహవాసం చెడు నడవడికని ప్రభావితం చేస్తుంది అంటారు. సో వాట్ ఈస్ దట్? సహవాసం. స్నేహం కంటే మించింది, సంబంధం కంటే మించినది, రైట్? ఒకటే ఒక పదం అనేటటువంటి దాంట్లో మనకి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఏంటది? సహవాసం అంటే ఎడతెగని సంబంధం, అంటే కంటిన్యూగా కలుసుకునేటటువంటి విషయం అన్నమాట. అంటే కంటిన్యూగా స్పెండ్ చేయడం మంచిదే, అది సమయం గడపడం సహవాసంలో భాగం. కానీ సహవాసం అంటేనే కంటిన్యూగా చేయడం అన్నమాట, ఎడతెగకుండా చేయడం. ఆ విధంగా ఉన్నప్పుడే మనకి సహవాసం అవుతుంది. భార్యాభర్తలే సహవాసంలో ఉంటారు, కుటుంబస్తులు సహవాసంలో ఉంటారు, ఫ్రెండ్స్ పాసిబిలిటీ ఉంది, బట్ కొంతమంది ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. క్లోజ్ ఫ్రెండ్సే సహవాసంలో ఉంటారు. అర్థమవుతుందా? అందరూ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, మనకి కొలీగ్స్ ఉండొచ్చు, నైబర్స్ ఉండొచ్చు, మన యొక్క బంధువులు ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు, ఇట్లా రకరకాల అందరితో సంబంధాలు ఉండొచ్చు. కానీ సహవాసం అనేటటువంటిది కొంతమందితోనే జరుగుతుంది మనకి. అందుకే ఇక్కడ జోడి అనేటటువంటి మాట కూడా ఉపయోగించారు. మీరు కనుక 2 కొరింథీ పత్రిక ఒకసారి మీరు చదవండి, 2 Corinthians chapter 6. ఈ సహవాసం శ్రీవన్ రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు అదే మోషేతో అంటాడు కదా, ఆయన నాకు అంటే ఆయనతో దేవుడితో సహవాసం కలిగిన సందర్భంలో నాకు మోషే గురించి దేవుడు అంటాడు కదా, ఈయన నాకు మంచి అంటే స్నేహితుడు అన్నట్టుగా మాట్లాడుతాడు కదా దేవుడు మోషే గురించి. మోషే గురించి కాదు, అబ్రాహం గురించి స్నేహితుడు అంటాడు. అబ్రాహం నా స్నేహితుడు అంటాడు. అంటే సో అంటే స్నేహితుడు అంటే ఇప్పుడు అది దేవునితో చాలా సహవాసం అంటే ఎక్కువ కంటిన్యూ గడుపుతున్నాయి కదా స్నేహితుడు ఏం మారింది ఆయన. అదే అంటున్నా, స్నేహితులు అందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మీరు కనుక బాగా గమనిస్తే స్నేహితుల దగ్గర మనం మన యొక్క ఏం సీక్రెట్ పెట్టాం. నిజమైన స్నేహితుల దగ్గర ఏం చేస్తాం? మనం ఓపెన్ గా మన యొక్క విషయాల్ని షేర్ చేసుకుంటాం, మనకున్నటువంటి బాధల్ని, అలాగే మనకున్న ఆశయాల్ని, అంటే ఉన్నది ఉన్నట్లుగా షేర్ చేసుకునేటటువంటి వ్యక్తి స్నేహితుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అంటే నేను ఆయనకి చెప్పకుండా ఏమన్నా చేస్తానా అంటున్నాడు. ఇంకో మాటలు
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్రహాం గురించి నేను స్నేహితుడు అంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇదే పాయింట్ మన యోహాను సువార్త 15వ అధ్యాయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యుల్ని ఏమంటారంటే, మీరు నా స్నేహితులు, మీకు నేను మొత్తం చెప్పేశాను అంటాడు. చూసారు అక్కడ, ఎవ్రీథింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. అంటే అక్కడ స్నేహితులు అంటే అర్థం ఏంటంటే చెట్లా పట్ల వేసుకొని అరే నన్ను ఒరే ఒరే పిలుచుకోవడానికి క్యాజువల్ ఉండడానికి కాదు అక్కడ, లేకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని కూడా కాదు. అక్కడ స్నేహితుడు అని చెప్పినప్పుడు మెయిన్ పాయింట్, మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే, నేను అంటే ఒక స్నేహితుడిగా నేను పరిగణించి మొత్తం చెప్పేస్తున్నా మీకు అని చెప్తున్నా. సో అబ్రహాంకి మొత్తం చెప్పేశాడు అక్కడ, ఆయన అంటే అవసరమైన ఆ టైంలో. అలాగే శిష్యులకు కూడా మొత్తం చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్నేహితులుగా చెప్పారు. సో ఫెలోషిప్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అన్నమాట. ఓకే బెంజానా, ఇక్కడ నువ్వు చెప్పిన లేఖన భాగం చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది తమ్మి. చదవండి. 6:14 2 కొరింథీ 6:14లో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుష్టుతో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెల్యాబేలుతో ఏమి సంబంధము. అవిశ్వాస విశ్వాస పాలకులు. సో అక్కడ క్రీస్తునకు బెల్యాబేలుతో. సో ఇక్కడ రైట్, 1 కొరింథీ దాంట్లో మనం లోకంతో ఫెలోషిప్ చేయొద్దని చెప్పలేదు. అంటే ఐ మీన్ ఫెలోషిప్ చేయొద్దని ఉంది లోకంతో. లోకంతో సంబంధం కలిగి ఉండాలి, కానీ ఫెలోషిప్ కాదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్గా. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవునితో సహవాసం. మొదటి యోహాను పత్రికలో అంటే ఎడతెగని సంబంధం ఉండాలి. ఎప్పుడో వారానికి ఒకసారి వాక్యం చదివి ప్రార్థన చేస్తే దేవునితో సంబంధం ఉన్నట్ట? డేవిడ్ ఉన్నట్ట? డేవిడ్ అంటే ఇద్దరు ఉన్నారు, ఎవరు పలకాలో అర్థం కాదు లేదన్నా. రైట్, అంటే ఏంటి? ఎవ్రీ డే వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్. నెలకు ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్తే సహవాసం ఉన్నట్ట? మీటింగ్లు అప్పుడు దేవుడి దగ్గరకు వస్తే సహవాసం ఉన్నట్ట? సో దేవునితో సహవాసం ఉండడం అంటే దేవునితో వ్యక్తిగతంగా కంటిన్యూగా సమయం గడపడం. అసలు యాక్చువల్గా ఆ యొక్క ఆపర్చునిటీ మనిషికి లేకుండే. ఒకప్పుడు మనిషి సహవాసం చేయాలనుకున్నా కానీ వీలు కాని పరిస్థితిలో మానవుడు ఉండేవాడు. ఎందుకంటే మానవుడు దేవునికి శత్రువుగా ఉండే, అంటే సంబంధం లేదు. ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగింది? దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. అంతకుముందు ఏముండే? సంబంధం ఉండే, సహవాసం కూడా ఉండే. కానీ ఆ తర్వాత సంబంధం ఉండే కానీ సహవాసం లేకుండే, అంటే అంత డీప్ గా లేకుండే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కోసం ఆయన త్యాగం చేశాడో, ఆ మానవాళితో తెగిపోయిన సంబంధం, అంటే దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపాత్ముడు కాబట్టి దేవుడు మనిషితో సంబంధం కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాళికి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఏమైపోయిందండి? మనకి మళ్ళా తిరిగి సంబంధంలో కట్టబడ్డం. వాస్తవానికి రక్షణ అంటే అదే, సంబంధం, సహవాసం. ఆ సంబంధం మళ్ళా కట్టబడింది కాబట్టి ఆ సంబంధంలో మనం కొనసాగడమే సహవాసం, ఫెలోషిప్. అప్పుడు మనం ఏమవుతుందంటే దేవుని చేత ప్రభావితం చెందుతాం. సహవాసం చేయకపోతే దేవుని చేత ఎందుకు ప్రభావితం చెందాం? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం దేవునితో సహవాసం చేస్తే, అందుకే ఒక వ్యక్తి ఏమంటారంటే ఫెలోషిప్ ఈజ్ ద రూట్, హోలీనెస్ ఈజ్ ద ఫ్రూట్. అబ్బా ఏమొచ్చింది రైమింగ్! మనం హోలీనెస్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేసి దేవునితో సంబంధం లేకపోతే, ఇన్నా రాజశేఖర్, మనం ఫ్రూట్ అనేటటువంటిది ఉండదు. అంటే మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతని మనం ప్రతిబింబించాలంటే, ప్రత్యక్షపరచాలంటే మనకి ముఖ్యంగా అవసరమైనటువంటిది ఫెలోషిప్ విత్ గాడ్. సో దేవునితో ఫెలోషిప్ తో ఉంటే ఆమోస్ ప్రకారంగా, ఆమోస్ అయినా ఆయన, ఐ థింక్ నాట్ ఆమోస్, వేరే ఒక మైనర్ ప్రాఫిట్ ఏంటంటే ఆయన రాజీ పడ్డు. ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు రాజీ పడ్డు, మనమే రాజీ పడాలి. కాబట్టి ఆయనతో సంబంధం ఉందంటే ఆయనలాగా మనం మారిపోతాం.
అవిశ్వాసులతో సంబంధం ఉంటే అవిశ్వాసుల్లాగా మారిపోతుంది తెలుసా. అవిశ్వాసులతోని మాట్లాడాలి, అవిశ్వాసులతోని సంబంధం కలిగి ఉండాలి, అవిశ్వాసుల్ని ప్రేమించాలి, కానీ అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. ఈ పాయింట్ ని శామ్యుయల్ బ్రదర్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రేమ సహవాసం ఎంటైర్లీ డిఫరెంట్. సహవాసం అనేటటువంటిది ఇక్కడ ఏముంది, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. జోడుగా, సాంగత్యం. ఈ మాటలు చాలా పవర్ఫుల్. ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ అనేటటువంటిది కేవలం ఎక్స్క్లూజివ్ గా మనం దేవుడితో, దేవుని పిల్లలతో ఉండడం అనేటటువంటి చాలా చాలా శ్రేయస్కరం. అదే సమయంలో అవిశ్వాసులతో ఇక పట్టించుకోకుండా వాళ్ళతోని కనీస సంబంధాలు, ఆ ఏమంటారు బేసిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా కూడా కొంతమంది ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. అది కూడా చాలా ప్రమాదకరమైనది. వి షుడ్ హ్యావ్ ఫెలోషిప్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ పర్సన్. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సంబంధాలు కలిగి ఉండాలి. ఓకే, కానీ ఫెలోషిప్ మటుకు ఎక్కడ ఉండాలి, దేవుడితో, దేవుని పిల్లలతో. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వే ఆలోచించు. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే దేవుడు, దేవుని ప్రజలు, అవిశ్వాసులు పక్కన పెట్టి ఎవరితో గడుపుతున్నాం? ఫేస్బుక్ తో, వాట్సాప్ తో, స్నాప్చాట్ తో, జూమ్ తో. జూమ్ తో సహవాసం లేదు. మనం ఎప్పుడు ఎక్కువ సహవాసం గడిపేది ఏంటంటే ఫోన్ తో, గ్యాడ్జెట్స్ తోని ఎక్కువ సహవాసం. పక్కన ఇంట్లో పిల్లలు ఉన్న పిల్లలతో గడపరు, భార్య ఉన్న భార్యతో గడపరు. ఇప్పుడు ఉందా నా భార్య? సో ఎవరితో గడుపుతున్నారు? మనం ఇంట్లో ఉన్న, అంటే కలిసి సంబంధంలో ఉన్నా సరే సహవాసం చెయ్యరు, కానీ వేరే వాళ్ళతోని, వేరే వాటితోని సహవాసం చేస్తారు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే దేవుడితో సహవాసం చేయాలి, దేవుని ప్రజలతో యాక్చువల్ గా అక్కడ ఒక పవర్ఫుల్ వర్డ్ ఉపయోగించారు, అన్యోన్య సహవాసం. అది ఇంకా అసలు సహవాసం అంటేనే చాలా డీప్. అన్యోన్య సహవాసం అంటే ఇంటిమసీ, క్లోజ్ ఇంటిమసీ. అందుకే మనకి క్లోజ్ ఇంటిమసీ ఉంటే ఏమవుతుంది, పాపం బయటకు వస్తుంది, బాగా కనిపిస్తుంది అన్నమాట. నువ్వు వెలుగుకి ఎంత దగ్గర అయితే అంత ఎక్కువగా నీ యొక్క ఏమంటారు, నీ గురించి విజిబిలిటీ ఎక్కువ ఉంటది అన్నమాట. ఇప్పుడు నువ్వు తక్కువ వెలుగులో నిన్ను చూసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించవచ్చు, కానీ వెలుగు దగ్గర వస్తున్న కొలది మన లోపల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న లోపాలు అనేటువంటి బాగా క్లియర్ గా కనిపిస్తాయి. అర్థమవుతుందా? అందుకే ఈ ఫెలోషిప్ లో కూడా ఏమవుతుంది, మనకి ఒకరి యొక్క పాపాలు ఇంకొకరికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి అక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చాలా అవసరం. ఎందుకంటే అక్కడే గాయాలైతే, అక్కడే మనకి అసూయలు అయితే, అక్కడే మనకి చాలా చాలా అవుతుంది. సో అది పరిస్థితి. సో ఫెలోషిప్ లో మనం చాలా న్యాచురల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ న్యాచురల్ గా ఉన్నప్పుడు మనం ఏంటో బయటపడుతుంది. సో అంటే మెయిన్ ఏంటంటే దేవుడితో వ్యక్తిగతంగా మనం క్లియరా బ్రదర్స్? సో ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుడితో సహవాసం కలిగి, దేవుడు రక్షణ పొందానని చెప్పి దేవుని వాక్యం, దేవునితో ఎట్లా గడుపుతాం సమయం? రాజశేఖర్, దేవుడితో ఎట్లా సమయం గడుపుతాం? దేవుడు డైరెక్ట్ గా మనకు కనిపించడం లేదు కదా. ఆదాము పరిస్థితి ఇప్పుడు మనకి లేదు. దేవుడితో ఎట్లా గడుపుతాం సమయం? అంటే ప్రేయర్, దేవుని వ్యక్తిగతంగా స్తుతించడం, ఆరాధించడం, తర్వాత ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. రైట్, వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునితో మాట్లాడుతూ, ముచ్చటిస్తూ, మనం ఆయన హృదయాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయనతో మనం ఫెలోషిప్ అనేది చేయగలం. ఇట్ షుడ్ బి కంటిన్యూస్. అలాగే దేవుని ప్రజలతో కూడా మనం సమయం అనేటటువంటిది గడపాలి.
సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దీంట్లో పిహెచ్డి చేసిండు బెంజాను. మీకు ఎవరికైనా అవసరమైతే ఆయన దగ్గర మీరు కనుక్కోవాలి. ఓకే, దేవుని ప్రజలతో అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా దేవునితో సహవాసం చేశామని చెప్పడం అది అది కాని పని. అది సో చాలా విషయాలు ఉన్నాయి దానికోసం. సో ఆలోచన చేయండి. ఓకే బ్రదర్ స్టీవెన్ రమేష్. అదే మీరు ఇంత ముందుకి దేవునితో సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు రోమ రాసిన పత్రికలు ఉంది కదా, యేసుక్రీస్తు ద్వారానే మనము సమాధానము కలిగి ఉన్నామని చెప్పేసి అంటే అది సంబంధం కలిగి ఉన్నట్టే కదా. సంబంధం ఉంది, అబ్సల్యూట్లీ. సంబంధం అంటే ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు ద్వారా వచ్చింది. అదే యేసు ప్రభు ద్వారానే అని చెప్పేసి నువ్వు చెప్పింది. అంటే నేను అది స్క్రిప్చురల్ కొటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసయ్య ద్వారానే సంబంధం. ఎస్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మొదటి యోహాను పత్రిక, దేవునితో సహవాసం చేయాలని చెప్పేసి అనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్పగలము రాజేష్? దేవునితో సంబంధం గురించి అని ఇక్కడ అంటే పైన వచ్చిన మాత్రం దేవునితో సంబంధం ఉన్నది, కింద వాళ్ళతో సంబంధం ఉన్నది. దాని గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అదే కదా అంటే నేను అర్థం చేసుకున్నది. అవును, 3వ వచనంలో ఏమని ఉంది? మన సహవాసం దేవునితో అంటే మనము కూడా తండ్రితో. చదువు. ఓకే. మీకు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, అంటే అది దేవునితో సహవాసము కలగడానికి. రైట్. అక్కడే మనం 2 అర్థాలు తీసుకున్నాం కదా. జనరల్ గా అది వాళ్ళతో సంబంధం కలిగిన అంటే వాళ్ళతో పాటుగా కలిసి దేవునితో సహవాసం అనేటటువంటిది ఒక ఆలోచన, రైట్? సో ఆ తర్వాత కింద ఏమనుంది? అన్యోన్య సహవాసం మనకని ఉంది కదా. అవును, అది. సో ఇక్కడ 2 సహవాసాల గురించి మాట్లాడుతున్నాం. దేవునితో సహవాసం, ఒకరి మధ్యలో ఒకరికి సహవాసం. సో అయితే అలాంటప్పుడు ఇక్కడ అంటే దేవునితో సహవాసం చేయాలన్నది కానీ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ తెలియదు కదా రాజేష్. ఏ విధంగా చేయాలనేటటువంటిది అక్కడ లేకపోయినా బైబిల్లో మిగతా చోట్ల ఉంది కదా. సో వాటిని మనం తీసుకోవాలి. ఏ విధంగా చేయాలని అనేటటువంటిది ఇట్స్ సింపుల్ థింగ్. మనం డిస్కషన్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చదువుతున్నాం, ఎక్కువగా ఎలాబరేట్ చేస్తున్నాం. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది కాబట్టి దాన్ని మనం అట్లా చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఎట్లా చేయాలనేది మనకు తెలుసు కదా. సమయం దేవునితో సహవాసం ఎట్లా చేస్తాం? త్రూ ద వర్డ్, త్రూ వర్షిప్, త్రూ ప్రేయర్స్, త్రూ ఇంటర్సెషన్, త్రూ కాంటెంప్లేషన్, మెడిటేషన్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట దేవునితో సహవాసం చేయడానికి. ఓకే, నౌ ద సెకండ్ పాయింట్, కన్ఫెషన్. ఒప్పుకొన్న ఎడల. 8వ వచనం చదవండి ఎవరన్నా. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. రైట్. ఒప్పుకోవడం అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. అన్ని ఉన్నాయి కానీ ఒప్పుకోవడం అనేటటువంటిది ఒక్కటి లేకపోతే యేసుక్రీస్తు రక్తం ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది నీ జీవితంలో కార్యరూపం దాల్చబడదు. అంటే నీ పాపాలు క్షమించబడవు, నా పాపాలు క్షమించబడవు. సో ఒప్పుకోవడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సామెతల్లో ఇది చాలా ఫేమస్ వర్డ్స్. ఎవరికి గుర్తుంది చెప్పండి? సామెతల్లో ఉన్నటువంటిది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. రైట్. ఎక్కడ అది? కీర్తనలు కదా. 32వ కీర్తన 1-2 వచనాలు. కీర్తనలోనా? సామెతలు కాదా? సామెతల్లో కూడా దానికి సంబంధించింది ఉంటది కానీ ఈ వచనం కాదన్నా. ఒప్పుకున్న గురించి ఉంటది కానీ అది కాదు. అదే వాళ్ళు సామెతలు ఏమంటదని అంటే వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు అంటే పాపం చేయడానికి ఒప్పుకోమని చెప్పేసి అని ఉంటది ఫస్ట్. సామెత 28:13
28:13 సామెతలు. సో కీర్తన చెప్పిన వాళ్ళు ఒకసారి నాకు చూపియండి. కీర్తనల్లో ఉన్నట్టుగా నాకు అసలు తెలియదు. సామెత కీర్తన 28:13 ఉందన్న. అది తెలుసు నాకు. థ్యాంక్ యూ. ఆ, కీర్తనల్లో ఎవరో అన్నారు కదా, ఉంటే తర్వాత చూపియండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, రైట్. సో కన్ఫెషన్ అనేటటువంటిది అంటే ఒప్పుకోవడం. యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి ఎప్పుడు మనల్ని కడుగుతున్నా అంటే ఒప్పుకున్నప్పుడే. అదే ఇస్తున్నా. రైట్. ఒప్పుకోవడం అంటే ఏమిటి? ఇది కూడా తెలియదా బ్రదర్? ఇంత చిన్నవి కూడా అడుగుతారా అని అంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఒప్పుకోవడం అంటే ఏమిటి ఉపేందర్? సహవాసము సరే, ఒప్పుకోవడం అంటే ఏంటి? రాము, అశోద, అంగీకరించడం అన్న, మనం చేసేవాళ్ళు అంగీకరించడం, దేవుని ముందు అంగీకరించుకోవడం. అంగీకరించడం. అరే, దీంట్లో రాస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. రికీ డార్లింగ్. ఇంకా నెక్స్ట్ ఐప్యాడ్. నెక్స్ట్. ఓకే, ఎవరైనా చెప్పండి మీ పేర్లు. నాకు మీ పేర్లు పిలిచినా మీరు అందుబాటులో ఉండడం లేదు కాబట్టి. ఒప్పుకోవడం అంటే వదిలిపెట్టడం తన్ని. ఒప్పుకోవడం అంటే వదిలిపెట్టడం. ఒక నిమిషం అన్నా, నేను రాస్తా. ఒక నిమిషం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాకు అనిపిస్తుంది. మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు. మీతో వాళ్ళందరూ ఒక్కొక్క పదం పెట్టుకోండి. సహవాసము ఆశీర్వాదం. హలో, అన్న, పరిశుద్ధాత్ముడు ఏదైతే ఒప్పిస్తాడో దాన్ని ఒప్పుకోవడం. వస్తున్నా, ఒక్క నిమిషం. చెప్పండి. ఒకటి అంగీకరించడం. నెక్స్ట్, పరిశుద్ధాత్ముడు చెప్పిన దాన్ని మళ్ళీ ఒప్పుకోవడమే అన్నావు కదా. నేను అడిగిందే దీని యొక్క మీనింగ్. పశ్చాత్తాపడమా? నువ్వేదో చెప్పినావు. వదిలిపెట్టడం. వదిలిపెట్టడం. నెక్స్ట్, జరిగిన విషయాన్ని అవును అని చెప్పడం. అవును 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 అని చెప్పడం. ఎస్ అని చెప్పడం. నెక్స్ట్, కోల్గేటా? దేవుని చేత క్షమాపణ పొందడం అన్న. ఒప్పుకోవడం అంటే క్షమాపణ పొందడమా? క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడడం. ఇంత పెద్ద థియలాజికల్ మాటలు మాట్లాడితే ఎట్లా? భయం అనిపిస్తుంది. క్షమాపణ పొంది సమాధాన పడడం. సహవాసము. నెక్స్ట్ 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 తన స్థితిని
గమనించి ఒప్పుకోవడం. మళ్ళా ఒప్పుకోవడం అంటే ఏమిటో అడుగుతుంటే మళ్ళా ఒప్పుకోవడం అంటున్నాను మీరు. అదే కదా ఇక్కడ నాకు ప్రాబ్లం. గ్రహించడం, గుర్తించడం అట్లా ఏమైనా వస్తుందా బ్రదర్? మళ్ళా మీ ప్రశ్న అడగవద్దు మళ్ళా నన్ను దయచేసి. గ్రహించడం, గుర్తించడం, విడిచిపెట్టడం అన్న యథార్థంగా నడుచుకోవడం అన్న. యథార్థముగా నడుచుకోవడం. విడిచిపెట్టడం అన్న. ఒప్పుకోవడం అంటే విడిచిపెట్టడమా? వదిలిపెట్టడం, విడిచిపెట్టడం ఇక్కడ వస్తుంది. అది ఆల్రెడీ ఉంది కదా, రెండు వేరు వేరు పదాలు లాగా లేవా మీకు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు అంటే ఎట్లా 28వ కీర్తనకి సామెతలకి ఎట్లా సమాధానం చెప్తారు? రెండు ఒకటే అని చెప్తారా దేవుడికి? ఓకే. యథార్థతను చూపుట. ఇంకో బ్రదర్ యథార్థంగా నడుచుకోవడం చెప్పాడు. నేను యథార్థతను చూపుట. సో నీకు ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఎక్కడున్నది యథార్థత? యథార్థతను నడుచుకోవడం అని ఉంది, చూపడం అనేది. యథార్థతను చూపడం డిస్ప్లే. అలా డిసిప్లైన్, అది డిసిప్లైన్ అంటే ఇంకో పదమా? డిస్ప్లే ప్రదర్శించుట. యథార్థతను ప్రదర్శించుట. ఓ మామూలుగా చెప్తలేరు మీరు. సహవాసము, సమ్మతించడం, ఏకీభవించడం. సమ్మతించడం, ఏకీభవించడం. సమ్మతించదము, ఏకీభవించదము. తన స్థితిని గుర్తించడం. సమ్మతించడం, గుర్తించడం వచ్చింది ఇక్కడ. ఓకే. సమ్మతించడం, ఇంకా సరెండర్ అనుకోవచ్చు. సమ్మతించడం, అంగీకరించడం రెండు ఒకటే వచ్చినాయి బ్రదర్. ఏకీభవించడం. సరెండర్ అంటే తెలుగులో ఏంటి బ్రదర్? తెలుగులో సమర్పించుకోవడం, లొంగిపోవడం. లొంగిపోవడం అన్న, లొంగిపోవడం. లొంగిపోవడం. ఒప్పుకోవడం అంటే లొంగిపోవడం. సరెండింగ్ అంటే లొంగిపోవడం అంటారు. ఓకే. ఒప్పుకోవడం అంటే టు అగ్రీ విత్. సమ్మతించడం దీనికి వస్తుంది. ఇంకా ఏమన్నా వేరే పదాలు కనిపిస్తున్నాయా మీకు? మీరే చెప్పండి. ఇన్ని చెప్పారు కదా అర్థాలు, దీంట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటది కదా, ఇన్ని అయితే కరెక్ట్ ఉండవు కదా. మేము చెప్పిన ఏమేం చెప్తాం, లేదు మేము చెప్పిన ఏదో ఒకటి అదే కరెక్ట్ అంటాం. నువ్వు అనాలి, మేము అన్నావు. నువ్వు చెప్పింది రెండే, ఒకటో. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, రైట్. గ్రూప్ క్రెడిట్ తీసుకుంటున్నాడు తమ్ముడు. అమ్మో, కిన్నెర స్వామిదాస్, రత్నాల రమేష్, కల్వకుంట చంద్రశేఖర్. సరే, ఎవరు చెప్పరా? చెప్పకపోతే ఇక మీరు ఒప్పుకుంటున్నారో లేదో మీకే తెలియాలి. అన్నిట్లో పవర్ఫుల్ ఇందులో పశ్చాత్తాపడం ఉందన్న. అన్నిటిని మించి ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపడం. ఇది చాలా రిలయబుల్ గా, సెన్సిబుల్ గా అనిపిస్తుంది అన్న. ఎవరికి? నీకు? నాకు. అదే చెప్పాలి, లాస్ట్ లో ఆ మాట చెప్పాలి. నాకు అనాలి. అనాలి, నాకు నాకు అట్లా అనిపిస్తుంది అని చెప్పాలి. మిగతా వాళ్ళు ఏమంటారు? అగ్రి చేస్తారా లేదా? నాకు కూడా అట్లనే అనిపిస్తుంటుంది. అంటే పశ్చాత్తాపడడం. ఎట్లా? అదే ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపడమే కదా, రియలైజ్ కావడం. నేను చేసిన తప్పుకు దేవుని ఎదుట పశ్చాత్తాపడి వదిలిపెట్టడం అనేది
చాలా దగ్గరగా అనిపిస్తుంది ఒప్పుకోవడం అంటే. ఓకే. అన్న నాకు యథార్థంగా గుర్తించడం, అక్నాలెడ్జింగ్ అండ్ అడ్మిటింగ్ అనేటువంటిది అనిపిస్తుంది అన్న. మీరు ఒప్పుకుంటున్నారా లేదా నాకు అర్థమైతలేదు. గుర్తించడం అంగీకరించడమే అనిపిస్తుంది. ఈ రెండు పదాలు కలిపి ఒప్పుకోవడం అనిపిస్తుంది. గుర్తించడం అంగీకరించడం. గుర్తించడం అంగీకరించడం కలిపి ఒప్పుకోవడం అనుకుంటున్నాను. ఎక్కడుంది అంగీకరించడం? రెండు కలిపి ఆ రెండింటి అర్థము ఒప్పుకోవడం కిందకి వస్తుంది అంటున్నాను. సో ఇది వచ్చి రిజల్ట్ కింద వస్తుంది అనుకుంటున్నాను. ఓకే రైట్. యథార్థంగా నడుచుకోవడం అనేటటువంటిది రిజల్ట్ కింద వస్తుంది. చూపడం, డిస్ప్లే చేయడం. ఏం చూపిస్తావు బ్రదర్? ఏం చూపిస్తావు? క్వశ్చన్. తర్వాత చెప్పిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఎస్ అని చెప్పడం. ఎస్ అంటే అవును చేశాను. అబద్ధం ఆడాను దేవుడా, అబద్ధం ఆడాను దేవుడా అంటే ఒప్పుకోవడమా? దొంగతనం చేశాను దేవుడా, దొంగతనం చేశాను దేవుడా అంటే ఒప్పుకోవడమా? వదిలిపెట్టడం, విడిచిపెట్టడం ఈ తర్వాత చేసే పనులేమో. అంటే ఆఫ్టర్ ఒప్పుకున్న తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్. పశ్చాత్తాపడడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒప్పుకునేటప్పుడు, ఒప్పుకునే ముందు ప్రీ కన్ఫెషన్ అంటే ఒప్పుకునే ముందు జరగాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది ఎవరు చెప్పారో కానీ మంచి మాట చెప్పారు. అంటే ఈ పశ్చాత్తాపం అనేటటువంటిది లేకుండా ఎవరా మాట్లాడేది? ఈవెన్ రమేష్ గారు మీరేనా? కాదా? క్షమించాలి. ఈవెన్ రమేష్ వెళ్ళిపోయాడు. ఓకే చూడండి, ఒక ప్రశ్న మీ అందరికి కూడా. పశ్చాత్తాపం అనేటటువంటిది లేకుండా ఎస్ అని చెప్పడంలో ఒప్పుకున్నట్టేనా? అది కాదు. గ్రహించడం, గుర్తించడం అనేటటువంటిది పశ్చాత్తాపం కంటే ఇంకా ముందున్నాయన్నమాట. ఒక మనిషి పశ్చాత్తాపం అనేటటువంటిది చెందే ముందు గ్రహించాలి, గుర్తించాలి. ఎవరు చెప్పారో కానీ బాగా చెప్పారు, వెరీ గుడ్. కానీ ఇవి ఒప్పుకునే దానికి, పశ్చాత్తాపానికి ముందు ఉన్నటువంటి విషయాలు. వెరీ గుడ్. ఇవి తర్వాత ఉన్నటువంటి విషయాలు. మరి ఒప్పుకోవడం అంటే ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక 3 విషయాల్ని మనం అంటే గుర్తించడం, పశ్చాత్తాపం, తర్వాత అవును అని చెప్పడం, అంగీకరించడం. ఇది కూడా ఇంకోటి చాలా ఇంపార్టెంట్, వేడుకొనడం. థ్యాంక్ యూ. పడిపోతుందిరా. థ్యాంక్ యూ. ఈరోజు మంచిగా ఛాయ్ దాకా చెప్తున్నా మీకు. ఆవిడ వేడి ఛాయ్ వేసింది. ఓకే
పాపం ఇవన్నీ కూడా ఈ దేన్ని ఒప్పుకోవాలి? మెయిన్ విషయం ఏంటంటే పాపం గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. మన పాపంలను మనం ఒప్పుకునే ఎడల, మనం పాపం చేసామని మనం గ్రహించకపోతే లేదంటే గుర్తించకపోతే అది జరగదు. సో ఇది గుర్తించడం, ఇది ఒప్పుకోవడం కాదు, కానీ ఒప్పుకోవడంలో ఒక భాగం. ఆ తర్వాత ఇది చాలా కీలకమైనది అనేటటువంటిది నా యొక్క ఆలోచన. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రార్థనలు ఎట్లుంటాయి? మహేష్ చెప్పు, మన ప్రార్థనలు ఎట్లుంటాయి నైట్ పూట చేసేటప్పుడు ప్రేయరు? ప్రభువా తెలుసో తెలియకో పాపాలు చేశాను, క్షమించేసి, క్షమించేస్తావు ప్రభువా నువ్వు, ఆమెన్. కరెక్టేనా? అది కరెక్ట్ ఒప్పుకుంటామేనా? ఓకే, దానికంటే ముందు బ్రదర్ జోసెఫ్ పాపం చెయ్యెత్తి అలసిపోయి మళ్ళీ ఛేదించేశాడు. చెప్పండి. పశ్చాత్తాపం తోటి వచ్చే ఒప్పుదలకిను పశ్చాత్తాప పడకుండా ఒప్పుకునే సందర్భాలు ఉండవా అంటావా అన్న? చాలా ఉంటాయి, అందుకే అంటున్నా అది అసలు ఒప్పుకోవడమే కాదు, అది ఒప్పింపబడటం అవుతుంది. అది ఒప్పింపబడడం, కన్విక్షన్. వెరీ గుడ్, అది కూడా ఒక మంచి పదం. ఒప్పింపబడడం అనేటటువంటిది కూడా ఎక్కడ జరుగుతుంది అంటే దేవుని యొక్క కార్యం. ఒప్పింపబడడం అనేటటువంటిది ఈ గుర్తించడం దగ్గర వస్తుంది అన్నమాట. అంటే నువ్వు ఒప్పించబడినప్పుడే నువ్వు గుర్తిస్తావు. సో దీనికంటే ముందు అంటే దేవుడు మనల్ని ఒప్పిస్తాడు, దాన్ని మనం రియలైజ్ అవుతాం, గుర్తిస్తాం, దాని విషయంలో పశ్చాత్తాపడతాం, దాన్ని అంగీకరిస్తాం. అది ఇక్కడ అంగీకరించడం, ఒప్పుకోవడం అంటే. ఒప్పుకోవడం అంటే చేసిన దాన్ని అంగీకరించడం, ఆ తర్వాత దేవుని కృపని వేడుకుంటాం. ఇది సో మన ఒప్పుకోవడం అంటే ఇదన్నమాట. బట్ ఒప్పింపబడడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, ఆ దేవుని ద్వారా జరిగేటటువంటి కార్యం. క్లియర్? ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళే పిల్లగాడు నేను ఎక్స్కర్షన్కి వెళ్తానని మా డాడీని అడిగాను, ఆయన ఒప్పుకున్నారు అంటాడు. అవును, అంటే అంగీకరించారు. అక్కడ పాపం లేదు, తప్పు కూడా లేదు. రైట్. ఇప్పుడు ఒప్పుకోవడం అంటే ఒట్టి పాపం గురించి మాత్రమే కాదని తెలుసుకోవాలి. అది ఒక వర్డ్. ఇక్కడ మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు అది వేరే సందర్భం. పాపం అనేటటువంటి సబ్జెక్ట్ వేరే. నీ భార్యనా అని అడుగుతారు ఎవరన్నా, అవును అంటాం, ఒప్పుకుంటాం. కన్ఫెస్, ఎస్ షీఈ్ మై వైఫ్, అది కూడా ఒప్పుకోవడమే. అవునని చెప్పడం, ఇంతకుముందు ఎవరో చెప్పారు, అవునని అంగీకరించడం, అది నేను చేశాను అనేటటువంటి, అది లేకుంటే నేను బాధ్యుడిని, నాది అనేటటువంటి ఆ కన్ఫెషన్ అంటారు దాన్ని, కన్ఫెస్. తెలుసా? ఒప్పుకోవడం అంటే ఇంకా లిటరల్ గా మీరు వెళ్తే ఒప్పుకోవడం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అన్నమాట. మీరు గ్రీక్ పదంలోకి వెళ్తే అట్లా వస్తుంది అనమాట మీనింగ్. ఓకే, సో మనం జనరల్ మీనింగ్ లో నుంచి వెళ్తున్నాం అన్నమాట. అది ఇది అన్ని ఒకటే. బట్ శామ్యుయల్, పైడిపల్లి శామ్యుయల్, ఒప్పుకోవడం అంటే ఏదో కామన్ గా ఏదో నేను పాపం చేసిన తండ్రి క్షమించు కాకుండా స్పెసిఫిక్ గా ఉంటే బాగుంటుందేమో. స్పెసిఫిక్ గా నేను అబద్ధం ఆడాను ప్రభు ఈరోజు, లేదా నేను ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్ గా యథార్థంగా అంటే ఒప్పుకోవడమే పశ్చాత్తాపడడం. రైట్. దాని గురించి వద్దాం. మంచి థాట్ అది. వెరీ గుడ్. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను తెలుసో తెలియకో పాపాలు చేసేసాను, నన్ను క్షమించేసాయి అని అనడం కరెక్ట్ ప్రేయరా స్టీవెన్ రమేష్ గారు? అది చాలా అంటే క్యాజువల్ గా దేవుడు క్షమిస్తే ఏం కాదు, ఏదో అట్లా ఒప్పుకుంటే అయిపోతుంది, అది ఏదో ఊత పదం లాగా అంటే సీరియస్నెస్ లేకుండా అది ఆ విధంగా చేయడం. అది థ్యాంక్ యూ. మీ షర్ట్ బాగుంది ఈరోజు. అవునా? థ్యాంక్ యూ. రైట్. క్యాజువల్ గా మనం ఈ యొక్క పాపం గురించి దేవుడి దగ్గర అది నిజమైన అంటే బైబిల్ పరమైనటువంటి అంటే పాపం విషయంలో కాదు. మళ్ళా
మీకు ఎవరికైనా హోస్ట్ ఇస్తా, ఇట్లా ఎవరన్నా అరుస్తా ఉండేటటువంటి వాళ్ళని మ్యూట్ లో పెట్టే బాధ్యత ఎవరన్నా తీసుకుంటారా? ఎవరన్నా కంప్యూటర్ వాడుతున్నారా? సిస్టమ్ అన్న నేను వాడుతున్నానా? ఓకే. అరిసే వాళ్ళని నువ్వు మ్యూట్ లో పెడతావా? ఓకే అన్న, డన్. ఓకే. నేను నీ పేరు సురేష్ కదా? ఎస్ అన్న. ఫ్లో మొత్తం పోతుంది. అంటే పాపం వాళ్ళకి తెలియక డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం ఏం అనలేము. పొరపాటున వాళ్ళ సౌండ్ వస్తుంటే వాళ్ళని మ్యూట్ లో పెట్టారు, మాట్లాడేటప్పుడు మ్యూట్ లో పెట్టారు మళ్ళా. ఓకే, రైట్. సో ఇక్కడ ఒప్పుకోవడం అంటే ఏంటంటే దాన్ని అంగీకరించడం, లేకుంటే దాన్ని కన్ఫెస్ చేయడం. సింపుల్ మీనింగ్ అది. కానీ దానికి ముందు వెనకాల చాలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. మనం దేవుడి దగ్గర ప్రతిరోజు ఒప్పుకునేటటువంటిది ఒకవేళ క్యాజువల్ గా ఉంటే, నిర్లిప్తంగా ఉంటే, ఓకే, లేకుంటే సీరియస్నెస్ లేకపోతే, కాన్షియస్ లేకపోతే అసలు అది ఒప్పుకోవడమే కాకుండా అవుతుంది. ఒక సాంప్రదాయకంగా అలవాటు పరంగా ఏదో నామకార్థం అంటారు కదా, నామినల్, అది సెట్ కాదు. అది ఈ ఒప్పుకోవడం అనేటటువంటిది ఎట్లుంటదంటే, ఇంకొక కోణంలో కూడా చెప్పాలంటే, అందరు రాసుకోండి, బుక్లు ఉన్నాయి కదా, ఫరో కన్ఫెషన్. ఫరో కూడా పాపాన్ని ఒప్పుకున్నాడా లేదా చెప్పండి? క్లియర్గా చెప్తాడు ఫరో, నేను పాపం చేశాను అంట. కానీ ఒప్పుకున్నాడా? ఏంటి సమస్య? ఫరోలో ఉన్న సమస్య ఏంటి చెప్పండి? అప్పుడు అక్కడ ఇక ఆపద వచ్చింది. ఆపద మళ్ళీ ఇక పోవాలంటే ఆపద పోవడానికి అట్లా ఒప్పుకున్నట్టే అనిపించింది. అంటే తన యొక్క ప్రతికూలతని తొలగించుకోవడానికి మామూలుగా ఆయన ఒప్పుకున్నాడు, కానీ నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోలేదు అక్కడ. సో అంటే మనం కనుక నేను ఇప్పుడు పాపం చేసినప్పుడు ఫరో లాంటి కన్ఫెషన్ ఉంటే అసలు అది ఒప్పుకోవడమేనా? అది అట్లాంటి దానికి క్షమాపణ దొరుకుతుందా? ఇంకొక కింగ్ ఉన్నాడు ఇజ్రాయెల్లో, చాలా చెడ్డ కింగ్ ఏహాబ్. ఇజ్రాయెల్ దేశం రెండుగా విడిపోయినప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో, అంటే యూదా దేశం కాకుండా ఇజ్రాయెల్ దేశంలో ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఈవిల్. దాంట్లో కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ కొంచెం మంచిగా జీవించారు. కానీ ఆ ఈవిల్లో కూడా ఆహాబు చాలా భయంకరమైన చెడ్డ కింగ్. కానీ అతడు కన్ఫెషన్ దేవుడు మెచ్చుకున్నాడు తెలుసా? అతని తరంలో రావాల్సినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ దేవుడు ఆపేశాడు బికాస్ ఆఫ్ హిస్ జెన్యూన్ కన్ఫెషన్. ఫరో ఒప్పుకున్నాడు, కానీ ఫరోకి దేవుడు ఆపలేదు. దేవుడు చేయాల్సినవి అన్ని చేశాడు. ఒకవేళ ఫరో కనుక ఆహాబ్ లాగా కనుక రిపెంట్ అయి ఉంటే, వాళ్ళ సేవకులందరూ కూడా రిపెంట్ అయినట్లుగా రిపెంట్ అయి ఉంటాయి, లేకుంటే అబీమెలెకు అంటే దానికి ముందున్నటువంటి అబీమెలెకు లాగా రిపెంట్ అయి ఉంటాయి, అబ్రహాం టైంలో, ఇస్సాకు టైంలో ఉన్నటువంటి రాజులు రిపెంట్ అయినట్టుగా రిపెంట్ అయి ఉంటాయి. ఒకవేళ ఆ టైంలో ఆ తరంలో ఆ పని చేయకపోయేవాడేమో. బట్ ఫరో ఇస్ నాట్ లైక్ దట్. ఫరో ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తట్టుకోవడానికి, ఆ వదిలించుకోవడానికి తాత్కాలికంగా ఏదో ఒప్పుకున్నట్లుగా నేను తప్పు చేసినా, నేను పాపం చేసినా, నన్ను క్షమించు, నన్ను వదిలే అంటే ఆ శిక్ష నుంచి తొలగిపోయేదానికి మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఒప్పుకుంటున్నాడు. అది దేవుని దృష్టిలో అసలు ఒప్పుకోవడమే కాదు. కానీ ఆహాబ్ అనేటటువంటి ఒక దుష్టుడు, ఒక భయంకరమైన పాపాత్ముడు, దేవుని నియమాలు తెలిసి దేవుని నియమాలకి వ్యతిరేకంగా జీవించినటువంటి ఈ వ్యక్తి ప్రవక్త ద్వారా జడ్జిమెంట్ వస్తుందని చెప్పినప్పుడు ఆ వ్యక్తి బూడిద పూసుకొని మారు మనసు పొందినప్పుడు
దేవుడు అమేజింగ్ గా అతన్ని కనికరిస్తాడు. ఇన్ఫాక్ట్ తన ప్రవక్త చెప్తాడు అనమాట, చూసావు ఆహాబ్ ఏం చేస్తున్నాడు అనేసి. దేవుణ్ణి మూవ్ చేస్తుందండి మన యొక్క, అంటే మనం గనక పశ్చాత్తాపడి మన తగ్గింపుతో దేవుని గనక ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు, ఇప్పుడు క్షమాపణ అనేటటువంటిది ఎంత లైట్ అయిపోయింది తెలుసా అండి. బయట అవిశ్వాసులు ఏం మాట్లాడుతున్నారు క్షమాపణ గురించి? మీరు పాపం చేస్తారు, వీళ్ళు ఒప్పుకుంటారు అంటున్నారు. అంటే ఆ క్యాజువల్, ఆ యొక్క సీరియస్నెస్ లేనటువంటి దాన్ని ప్రొజెక్షన్ అనేటటువంటి జరుగుతుంది. అది ఒకప్పుడు కేవలం రోమన్ క్యాథలిక్స్ లో జరిగేదో లేకుంటే ఎక్కడో జరిగేదో. వాట్ అబౌట్ అస్? నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆర్ వి రియలీ సీరియస్? ఆర్ వి లైక్ పీటర్? పేతురు ఏం చేశాడండి? పేతురు ఏం చేశాడు? భయంకరమైనటువంటి టఫ్ సిచ్యువేషన్ లో అబద్ధం ఆడాడు. ఆ టైంలో నువ్వు నేనుంటే కూడా ఆడేవాళ్ళం మేము అబద్ధం. నేనుంటే ఆడేవాడిని. మీరేమో తెలియదు కానీ ఆడకూడదు, ఆల్రెడీ మనం చూసుకున్నాం, వి షుడ్ నాట్. బట్ అటువంటి ప్రాణం పైకి వచ్చినటువంటి పరిస్థితుల్లో బలహీనతలు అయిపోయేదాన్ని. కానీ పేతురు ఏం చేశాడండి? అబద్ధం ఆడిన దానికి ఏం చేశాడు? ప్రభువా డిమాండ్ చేయలేదు, ప్రభువా నీకు పరిస్థితులు తెలుస్తలేదు, నువ్వేమో నా మీద ప్రాఫెసీ చేసినావు, నీకు అన్నీ తెలుసు, ఎవరు అంటే ఈ టైంలో అసలు నీ దగ్గర వచ్చిందే గ్రేట్, అందరు వెళ్ళిపోయారు, శిష్యులు అందరు వెళ్ళిపోయారు, నేను యోహాను వచ్చాం మేము అనేసి సమర్థించుకోవడం లేదు. ఎప్పుడైతే యేసయ్య చెప్పిన ప్రవచనం ఫుల్ఫిల్ అయిందో, బైబిల్ ఏం చెప్తుందంటే హీ వెప్ట్ బిట్టర్లీ అని ఉందండి. ఏమనుంది? ఆయన ఇంగ్లీష్ లో, తెలుగులో ఏముందో నాకు తెలియదు ఆ పదం. తెలుగులో కనుక వెక్కి ఏడ్చాను, వెక్కి ఏడ్చాను, అది చాలా ఇంపార్టెంట్. వెక్కియా? అవునన్నా. నాకు ఈ పదం నిజంగా, ఈ పదం చాలా ఇష్టం. అంటే ఈ వెప్ట్ బిట్టర్లీ అని, నేను స్టార్టింగ్ క్రిస్టియన్ లైఫ్ లో తెలుగు మీడియం అయినా కానీ ఇంగ్లీష్ బైబుల్ చదవడం అలవాటు చేసుకున్నాను కాబట్టి నాకు కొన్ని పదాలు గుర్తులేవు. కానీ ఈ పదం ఈ వెప్ట్ బిట్టర్లీ అనేటటువంటి చాలా ఎక్కువ గుర్తుండిపోయింది. ఎన్ఐవిలో ఉంటుంది. చూడండి, అబద్ధం ప్రతికూలమైన పరిస్థితుల్లో తన సొంత లాభం కోసం కాదు, వేరే వాళ్ళని మోసం చేయడం కోసం కాదు, కానీ తన యొక్క నాయకుడిని, తన బోధకుడిని తృణీకరించింది. చాలా భయంకరమైన విషయమే. దానికి యూదా ఉరేసుకుంటే, ఇక్కడ పేతురు చేసిన పని ఏంటంటే వెక్కి ఏడ్చాడు. ఇది పశ్చాత్తాపం, ఇది ఒప్పుకోవడం. అబద్ధం కోసమే మనం చాలా సార్లు మన దగ్గర ఏది మాట్లాడతారంటే కీర్తన 51 మాట్లాడతారు. అది విన్నప్పుడల్లా మన యొక్క ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే, అంత పెద్ద ఘోరమైన పాపం నేను చేయలేదు కదా, దావీదు అంత ఘోరమైన పాపం చేశాడు కాబట్టి ఆయన అంతగానో ఆయన కన్ఫెస్ చేశాడు. ఎక్కువ శాతం దీని మీద ఫోకస్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. కీర్తన 51లో కూడా ఇంతకుముందు శామ్యుయల్ బ్రదర్ చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ వ్యాలిడ్ ఉంటుంది అన్నమాట. ఏముంటది ఇక్కడ? వెరీ స్పెసిఫిక్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రభువా నీకు అంటే నేను పాపం చేశానో లేదో నాకు తెలియదు అన్నట్లు కాకుండా, నీ ఎదుటే నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేస్తాను, దయచేసి నన్ను క్షమించు, రక్షణ ఆనందాన్ని తిరిగి మళ్ళా నాలో పుట్టించు ప్రభువా అనేటటువంటి ఆ యొక్క కన్ఫెషన్ అనేటటువంటిది, ఆ కీర్తన మనకి బాగా తెలుసు. అది వి నో ఇట్. ఆ కన్ఫెషన్ లో ఒక్కొక్క కోణం మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అదే అట్లాంటి కన్ఫెషన్ ఇక్కడ పీటర్ చేశాడు. ఇట్లాంటి కన్ఫెషన్ ఇంకొకరు కూడా చేశారు, సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు వాస్తవం చెప్పాలంటే పరిసేయుడి కంటే ఆయన ఏమన్నా తక్కువనా అండి? పరిసేయుడు ఏమన్నామో చేసిన దాని గురించి స్వనీతిగా మాట్లాడుకుంటాడు ప్రేయర్లో, ఈజ్ వెరీ హ్యాపీ. ఇక్కడ సుంకరి ఎంతగా దేవుని యొక్క కనికరాన్ని వేడుకుంటున్నాడు. వేడుకోవడం, పాపాన్ని అంగీకరించి వేడుకోవడం. సో మనం అంగీకరించడం అంటే ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్ఫెషన్.
బ్రదర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ క్వశ్చన్స్? బ్రదర్ ఇది యూదా ఇస్కరియోతు పడ్డాడు కానీ అది యూస్లెస్ అయిపోయింది కదా. యూస్లెస్, చాలా ఇంపార్టెంట్. యూదా పశ్చాత్తాపడలే, యూదా బాధపడ్డాడు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అగైన్. ఇది కూడా మనం తెలుసుకోవాలి. యూదాలో ఏం జరిగింది? యూదాలో బాధ జరిగిందన్న, తప్పు చేసినాననేటువంటి బాధ. కానీ పేతురు దగ్గర ఏం జరిగిందంటే రిపెంటెన్స్ అనేది జరిగింది. దీని గురించి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓహ్, నేను రాస్తున్నా కానీ మీకు కనిపిస్తలేదా? ఏంటంటే కనిపిస్తలేదు అనేసి నేను ఓకే, కనిపించకపోయినా మీకు అర్థమైపోయింది కదా, టైం అయిపోయింది, రైట్. సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి? ఇక్కడ యూదా ఏం చేస్తున్నాడంటే చేసిన దానికి బాధపడుతున్నాడు. చేసిన దానికి బాధపడడం ఒక్కటే రిపెంటెన్స్, మారు మనసు కాదు. లేకుంటే అది మళ్ళా అది వేరే సబ్జెక్ట్. చూసారా, మనం ఇప్పుడు ఒప్పుకోవడం గురించే ఉన్నాం కాబట్టి మనం ఆయన పాపాన్ని ఆయన దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, ఆయన ఖండెం చేసుకున్నాడు. యూదా దగ్గర నుంచి మనం ఒక లెసన్ ఏం నేర్చుకోవచ్చు అంటే, మనల్ని మనం ఖండెం చేసుకుంటే మనం ఇంకా నష్టపోతాం. పాపం చేసినప్పుడు యాజ్ అ బిలీవర్ చూడండి, అందుకే అంటున్నాడు మనం పాపం చేసినప్పుడు. చదవండి 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా. ఎవరు లేరా? ఈ సంగతులు అంటే మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు నేను రాశానని చెప్పి, ఎవడైనాను పాపం చేసిన మనకి ఉత్తరవాది ఉన్నాడు అనేటటువంటిది అక్కడ యోహాన్ చెప్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మనల్ని అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనల్ని మనం ఖండెం చేసుకోవాలి. అది ఎంత భయంకరమైన పాపమైనా సరే ఏం చేయాలి? పశ్చాత్తాపంతో పేతురులాగా, ఆహాబ్ లాగా, సుంకరిలాగా ఆయన దగ్గర మన పాపాలని దావీదులాగా స్పెసిఫిక్ గా ఒప్పుకోవాలి. ఎంత స్థాయిలో ఒప్పుకోవాలంటే మీకు అర్థమైపో ఉండొచ్చు, ఆ లేఖనాలు చదువుతుంటే మీకు అర్థమైంది. సో అటువంటి కన్ఫెషన్ మనకు ఉండాలి బ్రదర్స్. కన్ఫెషన్ అంటే ఏదో మామూలుగా ఇక ఒక లైసెన్స్ లాగా పాపం చేయగానే సింపుల్ గా ప్రభువా నన్ను క్షమించేసేనైనా, ఈ రోజు నేను చేసిన అపరాధాలు క్షమించంటే అది కరెక్ట్ కాదు. ఏం చేసినావు? అందుకే దిట్ షుడ్ బి కాన్స్టాంట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అంటే మన కంటిన్యూగా మన యొక్క మనసులో, మన హృదయంలో, మన ఆలోచనల్లో దేవునితో మనం ఆ యొక్క రిలేషన్షిప్ అనేటటువంటిది కలిగి ఉండాలి. మన చూపులో చేసిన, లేకుంటే యాటిట్యూడ్ లో చేసిన, దేవుడు ఒప్పిస్తా ఉంటుంది కదా. ఆ ఒప్పించినప్పుడు మారు మనసు పొంది ఆ విషయంలో ఆ పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడిగి క్షమాపణ మనం ఇన్స్టెంట్ గా పొందుకోవాలి. డిలే చేసినామంటే మటుకు చాలా టఫ్ అయిపోతుంది. అది చాలా భయంకరమైనటువంటి విషయం. స్టీవెన్ రమేష్, కండెమింగ్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి రాజేష్. కండెమ్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. కండెమ్నేషన్ అంటే మనల్పై మనం ఇంకా నేను వేస్ట్, నేను దేవునికి పనికిరాను, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, పాపం చేసిన కాబట్టి దేవునికి నేను తగను, లేకుంటే ఇక ఈ జీవితం వృధా, ఇక నేను సరిగా జీవించలేకపోతున్నా కాబట్టి నేను రైట్ గా దేవుడికి అనేటటువంటి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి ఇక నిన్ను నువ్వు తృణీకరించుకుంటావు. ఆ విధంగా ఉండకుండా ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. క్యాథీ రస్సెల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమన్నారంటే, వేర్ కెన్ వి గో, ఈజ్ అవర్ ఓన్లీ హోప్. మన ఏకైక నిరీక్షణ ఆయననే, కాబట్టి ఆయన దగ్గర రావాలి, పరిగెత్తాలి మనం. ఆ పరిగెత్తేటప్పుడు క్యాజువాలిటీ అనేటటువంటిది కాకుండా సీరియస్నెస్ రావాలి అని. అండ్ దెర్ ఈస్ అ సీరియస్నెస్. మనం ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం, పాపాలను క్షమించడానికి మాత్రమే కాదు, పాపం పైన విజయం కూడా ఆయన ఇస్తాడు.
సో ఏ పాపం అయితే నాకు తెలిసి అబద్ధం ఆడినటువంటి పేతురు ఆ తర్వాత ఆ పాపంలో జయం పొందుంటాడని నేను నమ్ముతున్నాను. వ్యభిచారం చేసినటువంటి ఆ యొక్క దావీదు తర్వాత దాని విషయంలో జయం పొందాడని నేను నమ్ముతున్నాను. మీరు కనుక లాస్ట్ లో మీరు కనుక చూస్తే దావీదు విషయంలో ఆయన ముసలోడు అయిపోయిన తర్వాత ఆయన వెచ్చగా ఉండడానికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, ఒక కన్యకని. కానీ ఆ వ్యక్తి ఆ విషయంలో పెళ్లి చేసినా సరే ఆమె వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించి ఆమెని అసలుకి దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళడం అనమాట. అమేజింగ్ అనిపిస్తుంది. దే సీమ్స్ టు బి రిపెంటెన్స్, అంటే ఆ నిజమైన మార్పు అనేటటువంటిది కొనసాగింది. రైట్. తర్వాత కూడా మనం ఆహాబు జీవితంలో కూడా మనం అది మరి వాళ్ళ ఫైనల్ గా ఆయన లైఫ్ ఎట్లుందో మనకు తెలియదు, కానీ ఆయన రిపెంట్ అయినటువంటి విషయం మనకి తెలుస్తుంది. సో కన్ఫెషన్ అంటే మనం చేసిన దాన్ని ఒప్పుకోవడం. ఒప్పుకోవడం అంటేనే అది కదా, రైట్. ఒప్పుకోవడం అంటే అంగీకరించడం, దానికి బాధ్యతను తీసుకోవడం. సో ఆ వాటన్నిటి మధ్యలో జరిగేటటువంటి ప్రాసెస్ చాలా ఉంది, మనం చూసుకుందాం. రైట్. సో వి విల్ ప్రే అండ్ క్లోజ్. శామ్యుయల్ బ్రదర్ కి క్వశ్చన్ ఉంది, రేపు తీసుకుందాం ప్రశ్నని, టైం అయిపోయింది. 1 minute ప్రేయర్ ఆర్ వర్షిప్ ఫ్యూ మినిట్స్ చేసి ఫైనల్ ప్రేయర్ బ్రదర్ రాజీవ్ క్లోజ్ చేసేసేయండి. థ్యాంక్ యూ. ప్రియ తండ్రి, పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు తండ్రి, మేము కూడా నీ సహవాసములో ఉండునట్లుగా, మీతో సహవాసం కలిగి ఉండునట్లుగా తండ్రి యథార్థముగాను తండ్రి మరియు పశ్చాత్తాపముతో మా పాపములను ఒప్పుకొని తండ్రి విడిచిపెట్టి తండ్రి నీతో సహవాసము ఎలా కలిగి ఉంటానో మాకు నేర్పిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవా, నీకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాం నాన్న. మరి మీతో మేము ఇంకా కంటిన్యూగా సావాసం చేయడానికి, ఈ బిడ్డలతో కూడా మేము సరైన విధానంలో సావాసం చేయడానికి నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మహాదేవుడా తండ్రి, మీతో సహవాసం కలిగి జీవించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, మీరు ఆశించిన విధముగా లోతైన పశ్చాత్తాపంలో క్షమాపణ కోరి జీవించడానికి సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Thank you, God, for the way that you have explained about the fellowship and the confession that we were really inspired for, Father. Thank you for thy kindness. I will submit my prayer in the holy and majestic name of my Lord and Savior Jesus Christ. Amen. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, అవును ప్రభువా, మీతో పాటు మేము సహవాసం చేయడానికి ప్రభువా, ఆ యొక్క సహవాసంలో నిలకడగా మేము నిలుచుకొని మీ యందు మేము ఆనందించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా, పశ్చాత్తాపం విషయంలో ప్రభువా మేము హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినట్లుగా సహాయం దయచేయండి. ఆమేన్. ప్రభువా, ఈరోజు ఆయన సహవాసం అనగా ఏమిటో అలాగే ఒప్పుకోవడం అనేటువంటి ఆ విషయమై నన్ను మీరు మాకు పూర్తి క్లారిటీని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Right, brother Rajiv, you can read the final. ప్రేమేం తండ్రి, ఈరోజు కలిసి వాక్యాన్ని ధ్యానించట్లో మీ యొక్క కృపా సహాయాన్ని బట్టి ఎంతో వందనాలు.
వాక్యం ద్వారా మీ యొక్క స్వరాన్ని వినిపిస్తున్నందుకు ఎంతో వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు, సంధిస్తున్నందుకు ఎంతో వందనములు. ప్రభా, మరి మీతోనూ మీ ప్రజలతోనూ సరి అయిన నిజమైన సహవాసాన్ని మేము కలిగి ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రభా, నిర్లక్ష్యాన్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాము. అలాగే ప్రభా, ఆ పాప స్థితిని నిజంగా గుర్తించి గ్రహిస్తూ ప్రభా పశ్చాత్తాపడడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు రాజేష్ అన్నను, తన కుటుంబాన్ని దీవించండి. ఇంకనూ ఆత్మతో నింపి బలంగా అనేకుల మధ్యలో వాడుకొని మనం ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా, మరి డిసెంబర్ మాసంలో ఎక్కడైతే తను నిలబడుతున్నారో మీ సువార్త ప్రకటించడంలో కావాల్సిన కృపను అనుగ్రహించండి. అలాగే రీడింగ్ టుగెదర్లో ఉన్న మీ దాసులందరినీ కూడా అలాగే బలపరిచి ఆత్మతో నింపి వాడుకోనండి. ప్రభా, బ్రదర్ ప్రేమ్ కుమార్ను, అలాగే జాన్ కిమోన్ అంకుల్ను ప్రభా, అలాగే ఒక సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. రేపటి క్లాస్లో మీరే మాకు సహాయం చేయమని, ఈ రోజంతా మాతో ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you, brothers. God bless you. See you tomorrow. Bye.